సరే ఇక ముఖ్యంగా చూసుకుంటే మీరు గతంలో చెప్పారు, అంటే ఒక దగ్గర చెప్పారు, మన దగ్గర కాదు, కానీ మాగంటి గోపీనాథ్ గారి పరిస్థితి కొంచెం అంటే ఆరోగ్య పరిస్థితి చెప్పాను. యాక్చువల్గా ఏంటంటే ఒక మాధ్యమంలో నన్ను అడిగారు, ఉప ఎన్నికలు అసలు అంటూ వచ్చే అవకాశం ఉందా, ఆ పదికి అడిగారు. నేను అప్పుడు చెప్పా, ఆ పదికి సంబంధించి తీర్పు వచ్చేంత వరకు జరగదు, కానీ ఉప ఎన్నికలు మాత్రం తెలంగాణ ప్రభుత్వంలో ఖచ్చితంగా 2 పర్యాయాలు జరుగుతాయి, జరిగే అవకాశం ఉంది అని అన్నా. అంటే పేర్లు ప్రస్తావించకూడదు, అది ధర్మ విరుద్ధం. అయితే నేను చెప్పా, ఒక మాజీ శాసనసభ్యులు ఖచ్చితంగా స్వర్గస్థులు అవుతారు. ప్రస్తుతం శాసనసభ్యులుగా ఉన్న వాళ్ళలో తీవ్రమైన విధానంలో 3 అనారోగ్యానికి గురవుతారు. వారిలో కొంత కష్టం అనేది ఎక్కువ శాతం ఉంది, ఇబ్బంది సమయం ఉంది. వాళ్ళు జాగ్రత్తగా ప్రతిరోజు వాళ్ళ ఆరోగ్యాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకోవాలి. రాజకీయాలు పక్కన పెట్టి, ప్రభుత్వ కార్యక్రమాలు పక్కన పెట్టి వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే ఇబ్బంది తప్పదు అని చెప్పా. పేర్లు మాత్రం చెప్పడం ధర్మ విరుద్ధం, వద్దు కూడా చెప్పలేదు. ఒకరు మాజీ శాసనసభ్యులు ఎవరో పరమపదించారని ఆ మాధ్యమం వాళ్ళు నాకు ఫోన్ చేశారు. అంటే ప్రీవియస్ సీజన్ ఎమ్మెల్యే, సో ఓకే రైట్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళలో ఇట్లా మాగంటి గోపీనాథ్ గారి అంటే నేను అన్నాను, కష్టకాలం అమ్మ, ఇబ్బంది సమయం, భగవన్నామస్మరణ చేస్తూ ఆ మనిషి బాగా చక్కగా బయటికి రావాలని కోరుకోండి. కోరుకోండి. అంటే ఆయన దాదాపుగా 15 సంవత్సరాలు తీవ్రమైన ఇప్పుడు టీడీపీలో గెలిచారు, బీఆర్ఎస్ లో ఈజ్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే. బికాజ్ జూబ్లీహిల్స్ లో నేను చెప్తా, జూబ్లీహిల్స్ లో నన్ను మన శ్రీశైలం యాదవ్ అని ఐడియా ఉంది, వాళ్ళు వాళ్ళ పిల్లలు నాకు చాలా ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు నన్ను. అది యూసఫ్ కూడా చెక్ పోస్ట్ టర్నింగ్ లో ఉంటారు వాళ్ళు. నన్ను ఎంతో ఆప్యాయంగా పలకరిస్తారు, చక్కగా ఇంటికి ఆహ్వానించారు, ఎంతో చక్కగా గౌరవించారు ఆ కుటుంబం నన్ను. అక్కడి నుంచి నేను వెళుతున్నప్పుడు ఈ గోపీనాథ్ గారు కలవడం జరిగింది. నన్ను నా దారిని నేను పోతుంటే తనేదో పాదయాత్ర, తనకి అందరినీ పలకరించే అలవాటు ఉంది. హీల్ గో బై వాక్, అందరినీ పలకరిస్తారు. అలా క్రమంలో చూసి చక్కగా గుర్తుపట్టడం జరిగింది, నన్ను ఆప్యాయంగా పలకరించడం జరిగింది. అప్పుడు నేను అన్నా, నాన్న జాగ్రత్త, నీ ఆరోగ్యాన్ని చూసుకో, కష్టపడుతున్నావు, ఇది ఎన్నికల సమయం కాదు కానీ కష్టపడుతున్నావు, కానీ ఆరోగ్యం నలతగా, నిజమే గురువు గారు కొంచెం ఆరోగ్యం నలతగా ఉంది అంటే నేను అదే అన్నా, దరిమిలా 6 నుంచి 7 నెలలు నువ్వు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది నాన్న. ఇది ఎక్కడంటే కరెక్ట్గా యూసఫ్ కూడా చెక్ పోస్ట్ టర్నింగ్ దాటి టువర్డ్స్ బోరబండ వెళ్తున్నప్పుడు ఒక రోడ్డు ఉంటుంది కంప్లీట్, ఆ ఏరియా ఎక్కువ హీల్ పాస్ ఆన్, తనకి కావాల్సిన వాళ్ళంతా కూడా ఎక్కువ ఉంటారు ఆయనకి. సో అక్కడే జరిగింది ఇది. సో ఈవెన్ ఫొటోస్ కూడా వాళ్ళు తీశారు, వాళ్ళ దగ్గర ఉంటాయి కదా ప్రోటోకాల్ అన్నాక. అంటే జాగ్రత్త నాన్న, ఆరోగ్య సమస్య, నీకు సంబంధించినంత వరకు ఆర్గాన్స్ వల్ల కొంచెం ఎఫెక్ట్ అవుతావు, జాగ్రత్త అని చెప్పడం కూడా జరిగింది. ఇది ఎప్పుడో 5-6 నెలల క్రితమే జరిగింది. రీసెంట్గా నాకు విషయం చెప్పి ఇట్లా అనారోగ్యంగా ఉంది అంటేను, మా జాగ్రత్త, రిస్క్ తీసుకోవద్దు, ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని చెప్పడము జరిగింది. నిన్న నాకు తెలిసింది ఆయన పరిస్థితి కొంచెం కష్టంగా ఉంది అని చెప్పారు. అదే వెంటిలేటర్ సంథింగ్, వెంటిలేటర్ పెట్టారు, ఇంటెన్సివ్ కేర్ లో ఉన్నారు, ఇంటెన్సివ్ కేర్ లో వెంటిలేటర్ మీద ఉన్నారు అంటే చెప్పా. ఇబ్బంది సమయం అమ్మ, భగవంతుణ్ణి మనసారా ప్రార్థించండి, ఆ మనిషి తొందరగా కోలుకొని మళ్ళీ మనలో కలిసి, మనతో పాటు కలిసి చక్కగా ఉండే రోజు రావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆశీర్వచనం నారసింహుడి బిడ్డగా చేస్తున్నాను, మీరు కూడా భగవంతుని వేడుకోండమ్మా అని చెప్పాను. అంతకుమించి నేనేం చేయలేనుగా, ఏమైనా చేయగలనా? మనం నిమిత్త మాత్రం కదా. ఇది చూసి కొంతమంది యాక్చువల్గా ఏంటంటే, అంటే మొదట్లో చెప్పినప్పుడు జాగ్రత్తగా ఉండండి రా నాయన అంటే, ఈడేమో దేవుడా, ఇటు దిగొచ్చాడా, ఇది తెలుసా అని అన్ననోళ్ళు నాకు ఫోన్లు నిన్న. అప్పుడు చెబితే ఏం నమ్మలేదు, అప్పుడేమో దొంగముండా కొడుక, ఇప్పుడేమో గురువు గారా, అందుకే అంటా నేను గురువుని కాదు, నారసింహుడి బిడ్డని అంతే, సీతమ్మ కొడుకుని అంతే. నా ఒంటి మీద ఏ బట్టలున్నా, ఏ వస్త్రాలున్నా, పంచలు గోచీలు ఏ ఉన్నా లేకపోయినా గుండెల మీద నారసింహుడు, గుండెల్లో మా అమ్మ ఎప్పుడు ఉంటారు. కాబట్టి మాట్లాడే మాట ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడతా. సో మొత్తానికైతే 3 ఎమ్మెల్యేలకి అస్వస్థత ఉంది అంటారు తెలంగాణలో. ఉంది. సో ఈ 3 ఉప ఎన్నికలు రావచ్చు అంటారు. ఇప్పుడు నేను అది మాట్లాడకూడదు, ధర్మ విరుద్ధం.
సహజంగా నేను అడుగుతున్నా, ఒక ఎమ్మెల్యే అనబడేటటువంటి సీటు ఖాళీ అయిపోతే ఎన్నికలు బెటరా? డెఫినెట్లీ పెడతారుగా. అలా 3 చోట్ల వచ్చే అవకాశం ఉంది తెలంగాణ ప్రభుత్వంలో. భగవంతుడికి దండం పెడుతున్నా రాకూడదు అని నేను కూడా కోరుకుంటున్నాను. అంతే. నేను కూడా వస్తే మనం ఏం చేయలేం, ఎవరికి ఏం జరగకూడదు. వస్తే మనం ఏం చేయలేము, కానీ రాకూడదని మనిషిగా మనం కోరుకోవాలి. వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళు కూడా బాగుండాలి. బాగుండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రజల మద్దతుతో గెలిచిన వాళ్ళు ఖచ్చితంగా కూడా బాగుండాలి. ఖచ్చితంగా.